కంగ్రాచులేషన్స్. మీరు సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వకముందు ఏం చేస్తారు? డెలివరీ బాయ్ ఫ్లిప్కార్ట్లో మీషో ఇస్తున్న టైంలో నాకు కోటరెడ్ నగర్ లొకేషన్ ఇచ్చారు. సేఫ్ షాప్ ప్రోడక్ట్ ఇచ్చారు. మీషో ఇచ్చేటప్పుడు కోటరెడ్ నగర్ లొకేషన్ ఇచ్చారు. 2-3 టైమ్స్ అక్కడ డెలివరీ ఇచ్చాను. ఆ టైం ఏమో వచ్చి నన్ను అడిగారు అనమాట. అడిగారు ఏమని అడిగారంటే తమ్ముడు ఇదే చేస్తాను, ఇంకేనా వర్క్ చేస్తాను, నేను ఇదే వర్క్ చేస్తాను అక్క, నెక్స్ట్ ఇంకొక చేస్తాను. సరే మన దాంట్లో మంచి వర్క్ ఉంది పార్ట్ టైంగా అని చెప్పారు. నాకు అప్పుడే కట్టింది. తర్వాత ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బయట అంటే ఏముందక్క, మనం ఏం చేస్తామంటే బయట మన రెక్క కష్టంతో మనం సంపాదించుకుంటాం. దీని అలా కాదు, మన నోటి కష్టంతో సంపాదించుకుంటాం అనమాట. సో అదప్పుడు నాకు మంచిగా అనిపించింది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏంటంటే సాధారణంగా మనం చెప్పడానికి సిగ్గుపడతా ఉంటాం. ఇంకో కొంచెం వాళ్ళు ఏమనుకుంటారో, రిసీవ్ చేసిందా లేదా అని చెప్పేసి మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఒకటి మన నోటి మాట సక్రమంగా ఉంటే అవతల వాళ్ళు రిసీవ్ ఏ విధంగా అయినా సరే మన నోటి మాట మంచిగా ఉంటే ఆటోమేటిక్గా గుడ్ విల్ మైండ్లో వెళ్ళిపోతుంది. సో ఆ ఇంటెన్షన్ తోటి మనం ప్లాన్ చెప్పగలిగితే కనుక డెఫినెట్లీ మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఈ సేఫ్ షాప్లో నేను నమ్మింది ఏంటంటే ఒకటే నమ్మాను, నేను కష్టపడి పని చేయాలి. కష్టపడి అంటే మూటలు అర్థమో లేదా బరువులు అర్థమో కాదు, డిగ్నిటీగా ఉండాలి, నలుగురితో మంచిగా మెలగాలి, టీంని గ్రోత్ చేసుకోవాలి, టీంతో మంచిగా ఫాలోఅప్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత నేను ఎట్లా ఉంటుంది అనుకున్నా. సో నాకు ఆ సపోర్ట్ అనేది అక్క దగ్గర నుంచి బాగా అందింది. నేను అప్పుడు మాత్రం బాగా చెప్పాను. ఎప్పుడైనా ఇప్పుడు కాదు, రేపంటూ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే వాళ్ళ దాంట్లో నేను చేస్తున్నాను. నాకు సపోర్ట్ ఎవరైనా ఇచ్చారంటే శిరీష్ అక్క, వాళ్ళ పైన అప్లైన్ సుజాత మేడం గారు కానీ, రమణి మేడం గారు కానీ, ఇంకెవరైతే ఉన్నారో నాకు సజెషన్ ఒంగోలు నుంచి పద్మజ మేడం అని చెప్పి మన ఫోన్ నెంబర్, ఆమె కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు నేను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాను. అందరికీ నేను ఆదర్శంగా ఉంటానని చెప్పేసి, ఉండబోతానని చెప్పేసి ఈ విధంగా నేను సేఫ్ షాప్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే నరేష్, హార్టీ కంగ్రాచులేషన్స్. QSC విన్ అయిపోయారు అంటే ఫస్ట్ స్టెప్ మనం ఎక్కేసాము. ప్రతి స్టెప్లో ఇలాగే మీకు సన్మానాలు ఉంటాయి. ఏమనిపిస్తుంది మీరు సేఫ్ షాప్లో జాయిన్ అయిన తర్వాత బయటికి ఇక్కడికి ఎలా అనిపిస్తుంది? మీకు విత్-ఇన్ 1 వీక్లోనే 6,000 దాకా మనీ తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అనుకోలేదు నా బ్రదర్ సజెషన్ ఇవ్వడం వల్ల, అట్లా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది. చాలా ఫస్ట్ జాయిన్ అవ్వమంటే నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ జాయిన్ అవ్వమంటే చాలా మంది చాలా ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. జాయిన్ అయ్యాను. 2-3 డేస్ తర్వాత డాన్స్ రావడం, వల్ల కొంచెం డాన్స్ రావడం వల్ల సపోర్ట్ చేయడం వల్ల అక్క ఇంత దూరం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. కమిట్మెంట్ ఎంత మీది? కమిట్మెంట్ ఏంటి? నాకు దీనిలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? డైమండ్ సాధిద్దాం అనుకుంటున్నాను. డైమండ్ ఎప్పుడు ఏంటి విషయం? డైమండ్ అవుతాం 10 సంవత్సరాలకి అయ్యే సాధిద్దాం.